అందరూ ఎలా ఉన్నారండి? 2 రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు కదా. పాపం చాలామంది కామెంట్లు చేశారండి. సుజాత గారు వీడియో పెట్టలేదు, ఎక్కడికి వెళ్ళారు? గిరిజా మేడం కూడా వీడియో పెట్టలేదు అని చెప్పేసి నాకు ఎన్నో కామెంట్లు వచ్చాయి. నేను కొంచెం పర్సనల్ పనుల వల్ల బయట తిరగడం వల్ల పొద్దున్న వెళ్తే సాయంత్రం ఇంటికి రావడం, నాకు ఇంకా అక్కడ వచ్చిన తర్వాత అలసిపోవడం వల్ల వీడియోలు పెట్టలేకపోవడం ఇలా జరిగిందనమాట. ఇంకా మా అబ్బాయి కూడా అన్నాడు, రోజు పెడుతూనే ఉన్నావు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకో, ఏం కాదు, యూట్యూబ్ వాడు కూడా సంతోషిస్తాడు, నువ్వు 2 రోజులు వీడియోలు పెట్టకపోతే వచ్చి నష్టమేమీ లేదులే అని చెప్పేసి మా అబ్బాయి కూడా అన్నాడు. ఇంకా అలా అశ్రద్ధగా 2 రోజులైతే వీడియో పెట్టలేదు. ఫ్యామిలీ అంతా మరి నేనే చూసుకోవాలి కాబట్టి ఈ ఒకటి పర్సనల్గా ఉంటాయి కదండి, పనులు చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు పనులు అవుతాయి, ఒక్కొక్కసారి అవ్వవు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అది జరిగిన విషయం. తెలిసిన వాళ్ళు కూడా మా అబ్బాయికి ఒక సంబంధం ఏదో చెప్పారు, దాన్ని కూడా వివరాలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడే లోకల్లో ఆ పని మీద కూడా వెళ్ళాను తెలిసిన వాళ్ళ ఇంటికి. ఒక రోజంతా అక్కడే టైం సరిపోయింది. ఇలాంటి పనులు ఏవో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది విషయం అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, అంతా బాగున్నాను క్షేమంగా. అయితే పాపం గిరిజా గారు కూడా ఇందాకే వీడియో పెట్టారు, చూశాను. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చనిపోయారనని నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా బయటకు వెళ్ళామని అంటే ఫోన్ చూసే టైం కూడా ఉండదు, అందరికీ తెలిసిన పరిస్థితే కదండి. ఏదైనా పనుల మీద వెళ్ళామని అంటే మన దృష్టి అంతా పనుల మీదే ఉంటుంది, కానీ ఇంకా ఈ ఫోన్ చూసే అంత టైం కూడా ఉండదు. ఇంకా కుటుంబం అని అన్నప్పుడు, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏమన్నా పనులుంటే అన్నీ వాళ్ళే సొంతంగా చేసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా బాగా ఆలోచించి తీసుకోవాలి. ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత. కానీ అన్ని కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఎక్కడ కూడా బాధ్యతల్ని పక్కన పెట్టం. మేమేమీ చదువుకోలేదు, మాకు అంత తెలివితేటలు లేవు, ఎవరి సపోర్టు లేదని దీనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా అలా అధైర్యపడకండి. సింగిల్ పేరెంట్గా ఉన్నవాళ్ళు చదువుకి మీ తెలివితేటలకి అస్సలు సంబంధం ఉండదు. ఏదైనా పని చేయాలని అనుకుంటే చక్కగా 1కి 4 సార్లు ఆలోచించవచ్చు. లేదంటే మన చేతిలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫోనుల ద్వారాగా తెలుసుకోవచ్చు. లేదంటే బాగా మనకి సన్నిహితంగా ఉండి క్లోజ్గా మన మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సలహాలు అడిగి ఈ పని చేయడం కరెక్టా కాదా అని తెలుసుకుని మనం చేయాలనుకున్న పని చేయొచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలో అంటే మన కుటుంబ సభ్యుల వరకు అడిగేవాళ్ళం, మనకి ఏదైనా కష్టం వచ్చిందని అంటే వాళ్ళతో చెప్పుకునేవాళ్ళం, అలా నడిచేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏదైనా కష్టం వచ్చిందని అంటే ఎలా చేయాలి అని అనేది కొంచెం సోషల్ మీడియా ద్వారాగా కూడా కొంచెం అవగాహన అనేది కలుగుతుంది. కాబట్టి సింగిల్ పేరెంట్గా ఉన్నవాళ్ళు ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఎవ్వరూ టెన్షన్ పడకండి, బెంగ పడకండి. కొంచెం తెలివిగా ఆలోచించి చక్కగా కుటుంబాన్ని నడిపించుకోవచ్చు. 2 రోజులు కనపడకపోయేసరికి ఎంత అభిమానంగా ఎక్కడున్నారు, ఏంటి వీడియోలు పెట్టలేదని ఎంతో ప్రేమగా అభిమానంగా అడిగారండి. నిజంగా కామెంట్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. సొంత వాళ్ళకంటే కూడా చూడండి, రోజు కనబడే మనిషి ఒకరోజు కనబడకపోయేసరికి ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారు కదా అని అనిపించింది. సొంత మనుషులాగా రోజు పలకరించుకునే వాళ్ళు ఒక్కసారిగా సడన్గా కనిపించలేదనుకోండి, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇప్పటికీ మీ అభిమానం మాకు ఇలాగే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి కంటిన్యూగా వీడియోలు పెట్టడం జరుగుతుందండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.